జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. ఇసుక డంపులను సీజ్ చేసిన మైనింగ్ రెవెన్యూ అధికారులు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడా భీమ్గల్ వాగు నుండి గృహ అవసరాల పేరిట ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను డంపులుగా పోసి రాత్రి సమయంలో అక్రమంగా లారీలలో అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు. బడా భీమ్గల్ గ్రామంలో ఇసుక డంపులు ఉన్నాయని సమాచారం మేరకు భీమ్గల్ పోలీస్ మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు కలిసి 12 డంపులను సుమారు 94 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసిన అధికారులు ఇండ్ల పేరిట అనుమతులు తీసుకొని ఇసుక డంపులను పోసి వేరే ప్రదేశాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక్కడ బడా భీమ్గల్ గ్రామానికి మైనింగ్ మరియు రెవెన్యూ పోలీసు ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చినాము. మా యొక్క తహసీల్దార్ గారికి ఇక్కడ ఇసుక డంపులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కావున దాని ప్రకారము మైనింగ్ వాళ్ళము ప్లస్ పోలీసు రెవెన్యూ ముగ్గురం వచ్చేసి ఇక్కడికి వచ్చి కొన్ని ఊర్లో కాకుండా బయట పోసినవి ఉన్నాయి. అవిటిని చూసి డంపులు పోసినారు. అవిటిని చూసి అవిటిని సీజ్ చేసినాము. సుమారుగా 12 డంపులు సీజ్ చేసినాం. సుమారుగా 94 ట్రిప్పుల ఇసుక సీజ్ చేసినాము. మరియు ఇక ముందు కూడా ఎవరైనా ఇలాగే డంపులు కింద చేస్తే తదుపరి చర్యలు మేము తీసుకుంటామని చెప్పేసి